కాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. పరిస్థితి గంభీరంగా ఉన్నది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి ఎంతో ఆందోళనలో ఉన్నటువంటి రైతాంగానికి తక్షణమే భరోసా కల్పించండి. తక్షణమే ఎన్యూమరేషన్ చేపట్టండి. ఎకరానికి 25,000 రూపాయలు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం వెల్లడించండి. బ్యాంకు రుణాలు మీరు చెప్పిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని వెంటనే చేసి మరి బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చి రైతులను వేధించకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వం వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తుందంటే సోషల్ మీడియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. వీళ్ళకు ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా హైర్ చేసిన కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మేనేజ్మెంట్ పద్ధతుల్లో మరి మీడియాను సోషల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ ఎన్నికల సమయంలో కూడా ఆనాటి మా ప్రభుత్వం మీద మరి అపవాదులు వేసి దుష్ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినారు. కనీసం గెలిచిన తర్వాతనైనా నిజాయితీగా పాలించండి. అధికారంలో రావడానికంటే అడ్డదారులు దొక్కిండ్రు అబద్ధాలు ప్రచారం చేసిండ్రన్నా మేము అర్థం చేసుకుంటాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా నిజాయితీగా పాలన చేయండి. దురదృష్టం ఏంటంటే ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత కూడా అవే ఫేక్ వీడియోలు ఫేక్ సోషల్ మీడియాలో లీకులు ఇచ్చుకుంటూ ఇవాళ మా మీద దుష్ప్రచారం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అది కాదు మీరు చేయాల్సింది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా మీరు అమలు చేయకుండా రాష్ట్ర రైతులను నట్టేట ముంచింది, రైతులను మోసం చేసింది, రాష్ట్రంలోని రైతులకు మొండి చేయి చూపింది అలా ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఏం చేసింది మీరు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రైతులకు ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా? సూటిగా సమాధానం చెప్పండి అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మమ్మల్ని తిట్టుడో మా మీద దుష్ప్రచారం చేయడం కాదు. నేను సూటిగా అడుగుతున్నా. బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులకు మాట ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా రైతులకు మీరు అమలు చేశారా? ఇచ్చిన హామీలు అమలు చేయడం కాదు, గతంలో మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధును కూడా ఇవాళ నిలిపివేసి రైతులకు అన్యాయం చేసింది మీరు. కొత్తగా ఇచ్చేది దేవుడెరుగు, వస్తున్న దాన్ని కూడా ఇవ్వకుండా చేసింది కదా. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయిపోయింది. ఇవాళ మీరేదో కొత్తగా ఇస్తారని పాపం రైతులు ఆశపడ్డారు, మిమ్మల్ని నమ్మారు. మిమ్మల్ని బాండ్ పేపర్లు ఇస్తే బాండ్ పేపర్ మీద రాసిచ్చేది కదా, ఇస్తారేమో అనుకున్నారు. కానీ మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదు. కానీ వస్తున్నటువంటి రైతు బంధు ఇవ్వకుండా పోయింది, వస్తున్నటువంటి నాణ్యమైన కరెంటు రాకుండా పోయింది, వస్తున్నటువంటి నీళ్లు కాలువల ద్వారా ఇవ్వడంలో కూడా మీరు వైఫల్యం చెందారు. దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సరే, ఏది ఏమైనా మేము మళ్ళీ ప్రభుత్వానికి చెప్పేది ఒక్కటే, దయచేసి వెంటనే రాజకీయాలకు అతీతంగా మీరు స్పందించండి, రైతులకు భరోసా కల్పించండి, రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు అందించి సహాయం అందించండి, రుణమాఫీని తక్షణమే అమలు చేయండి. వడ్లు వచ్చినాయి, ఇప్పుడు యాసంగి వడ్లు నిన్న మొన్న స్టార్ట్ అయినాయి. ఈ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పిండ్రు వడ్లు అమ్ముకోకుండ్రి, మా ప్రభుత్వం రాగానే బోనస్ ఇచ్చి వడ్లు కొంటామన్నారు. వానకాలం వడ్లు ఎట్లా కొనలే మీరు, ఇప్పుడు యాసంగి వడ్లన్నీ వచ్చినాయి. ఈ యాసంగి వడ్లకైనా 500 బోనస్ ఇచ్చిన మాట మీద నిలబడాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వడ్లు వచ్చినాయి, ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. మీరు వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. రైతులకు మద్దతు ధర ప్లస్ 500 రూపాయల బోనస్ను కలిపి రాష్ట్రంలోని రైతాంగానికి అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా వడ్లకు 500 బోనస్ ఇచ్చేదాకా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఎక్కడికక్కడ అవసరమైతే నిలదీస్తాం, కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తాం, రెవెన్యూ ఆఫీసర్ల ముందు ధర్నా చేస్తాం, రైతులకు బోనస్ ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వం వెంటబడతాం. ఇది మీరిచ్చిన హామీ. తక్షణమే బోనస్ అమల్లోకి వస్తుందని మీ మేనిఫెస్టోలో చెప్పారు, మీ ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. ఇచ్చిన మాట మీద నిలబడాలి. వడ్లకు 500 బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే నేను నిన్న చూసా, ఆ సత్యమ్మ అనే రైతు 6 ఎకరాలు నాటేసిన బిడ్డ
4 ఎకరాలు ఎండిపోయింది, ఇక 2 ఎకరాలే ఉన్నదన్నది. కనీసం ఆ 2 ఎకరాల్లో పండిన వడ్ల కన్నా బోనస్ ఇయ్యండి.